ఓకే మేడం. నమస్తే అండి. నా పేరు లక్ష్మీ సునీత. మాది రాజమండ్రి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను అండి. అలాగే నా ఆధ్యాత్మిక గురు దంపతులైన తగ్గవతి వీరరాఘవరావు సారు, రాజలక్ష్మి అమ్మకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే స్పిరిచువల్ అమ్మా నాన్నలైన డాడీ అండ్ తండ్రి సిఎస్ మూర్తి గారు, కల్పనామూర్తి గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీ మహిళా చైతన్యానికి, ఇక్కడికి విచ్చేసిన ఆధ్యాత్మిక ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా జరిగిందంటే, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో పూజలు, వ్రతాలు, చెయ్యని పూజ లేదు, చేయని తిరగని గుడి లేదు అన్నట్టుగా ఎన్నో 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 చేసి అలసిపోయిన టైంకి 2021లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అదే నా యొక్క మొదటి మెట్టుగా భావిస్తున్నాను. ఎందుకంటే అప్పటి వరకు చేసినవన్నీ ఒక ఎత్తు. అది నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి మెట్టు. నేను 2021 ఆగస్టు 12న నేను యూట్యూబ్‌లో తటవర్తి వీరరాఘవరావు సార్‌ది భగవంతుడు అంటే అనే వీడియో చూశాను. అప్పుడు నాకు అర్థమైంది. అంతకు ముందు వరకు భగవంతుడు అంటే ఒక ప్రతిమలో ఉన్నాడు, లేకపోతే ఒక విగ్రహంలో, లేకపోతే ఒక ఫోటోలో ఉన్నారు, ఒక గుడిలో ఉన్నారు అనే పరిమితం అనుకున్నాను తప్ప, భగవంతుడు అంటే సాక్షాత్తు భగవంతుడు మనలోనే భగవంతుడు ఉన్నాడు. మనమే భగవంతులం. అంటే అహమాత్మ అని గుడాకేశ సర్వభూతాయ స్థితః అహమాదిత్య మధ్యం చ భూతానామస్త ఏవచ అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 5000 సంవత్సరాల క్రితమే భగవద్గీతలో అర్జునుడికి బోధించాడు. అర్జునుడికి బోధించాడంటే అర్జునుడికి కాదు, అర్జునుడు లాగా మనందరం తెలుసుకుంటామని అర్జునుడికి చెప్పడం జరిగింది. అలాంటి భగవద్గీతలో శ్లోకం గురించి నాకు అసలు భగవద్గీత అంటే మనం ఇంట్లో పెట్టుకునే ఒక పవిత్ర గ్రంథం లాగా భగవద్గీత, హిందువులం కాబట్టి భగవద్గీత, అలాగే ముస్లిమ్స్ కి ఖురాను, అలాగే క్రిస్టియన్స్ కి బైబిల్, ప్రతిదీ మత గ్రంథంలాగా పెట్టుకున్నాం. మనం కూడా భగవద్గీత ఉండాలని పెట్టుకున్నాం తప్ప ఎప్పుడు భగవద్గీత తెరిచి చదివిన దాఖలా లేదు. ఎందుకంటే దాని గురించి మనకి ఏమీ తెలియదు. అదొక గ్రంథం, దాన్ని పూజించాలి, ఒక షోకేస్ లో పెట్టుకునే వస్తువు అనుకున్నాం తప్ప దాని గురించి చదవలేదు. అయితే ఎప్పుడైతే భగవంతుడు మనమే అనే విషయాన్ని రాఘవరావు సార్ ద్వారా భగవంతుడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకున్నాను, అప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. అయ్యో, ఇన్నాళ్ళు నేను చేసిన పూజలన్నీ, ఇన్నాళ్ళు నేను చేసిన అన్ని కూడా ఏది ఫలించలేకపోవడం కారణం ఏంటంటే, అంటే ఏదైతే మనకి రాలేదో, ఏదైతే మనకి దక్కలేదో, ఏదైతే కోరిక నెరవేరలేదో అంతకంటే ఏదో పెద్దదే ఉంది అనే విషయం, ఏదో భగవంతుడు మనకి ఇస్తాడు ఖచ్చితంగా అనే భావంతో చేయకపోయినా, ఆ టైంలో నేను ఎప్పుడైతే భగవంతుడు అంటే తెలుసుకున్నానో, ఎప్పుడైతే రాఘవరావు సార్ పరిచయం అయిందో అప్పుడే అనుకున్నాను అనమాట, ఇది అసలైన జీవితానికి మొదలు. అంతవరకు జరిగిందంతా మనం ఒక తెలుసుకోలేకపోయాం. జీవితం అంటే ఏంటో తెలీదు, ఏమీ తెలీదు. కాకపోతే ఏదో బ్రతుకుతున్నాము, కష్టాలొస్తే ఏడుస్తున్నాము, సుఖంగా సంతోషం వస్తే నవ్వుతున్నాం తప్ప అందులో మనం ఎంజాయ్ చేయలేదు, జీవించలేదు. అంటే జీవించడం అనేది నేర్పింది ఎవరు అంటే మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఏం జరిగినా నువ్వు ఎస్ అంటూ అని ఫాలో అవ్వమని చెప్తూ ఉన్నారు. ప్రతిదానికి ఎస్ అనే చెప్పమన్నారు. అయితే ఆగస్టు 12న సార్‌కి కాల్ చేసినప్పుడు సార్ అన్నారనమాట, అమ్మ నువ్వు వెంటనే జూమ్‌లో జాయిన్ అవ్వు అని చెప్పారు. 13 నుంచి నేను జూమ్‌లో జాయిన్ అయ్యాను. జూమ్‌లో జాయిన్ అయిన 40 రోజులు నేను ధ్యానం చేశాను. 40 రోజులు అయిపోయాక అప్పుడు నాలో అప్పటి నుంచి పత్రి సార్‌ని చూడాలనే కోరిక చాలా ఉండేదన్నమాట. ఎందుకంటే అంతే కదండీ, అందరికీ చెప్పింది ఎవరు? పత్రి సార్. ఇప్పటి వరకు ఎంతమంది గురువులున్నా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యి, నాన్ వెజ్ తినొద్దు అని చెప్పి ఎవరు కూడా మనకు చెప్పలేదు. ఆ పత్రి సార్ ఒక్కాయనే మనకొచ్చి అంత ధైర్యంగా చెప్పారు. మనందరం కూడా ఇప్పుడు ఆయన బాటలో నడుస్తున్నామంటే దానికి కారణం ఆయన యొక్క చైతన్యమే. ఈరోజు ఆయన లేరు అని అనుకున్నాం మనందరం కూడా, ఆయన బాడీ వికెట్ చేసాం. కానీ ఆయన ఈ రోజు ఆయన ఎన్నో సంవత్సరాలు ఉంటారని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఆయన చైతన్యం అనేది ఎప్పుడు మనలో ఉంది కాబట్టి ర్యాలీలని గాని, లేకపోతే సజ్జన సాంగత్యాలు గాని, అన్నీ కూడా ఆయన చైతన్యం నుంచి జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఆ విధంగా నా యొక్క ప్రయాణం ఆగస్టు 13ని ధ్యానంలో జరిగింది. సార్‌ని చూడాలని కోరికతో ఎప్పుడొస్తారు సార్‌ని చూడాలంటే, ఆ రోజు రానే వచ్చింది విజయదశమి. 2021 అక్టోబర్‌లో విజయదశమి వచ్చింది. ఆ రోజున
నేను పత్రి సారు వశిష్ఠ గోధంకి విచ్చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు చాలా ఆతృతగా సార్ దగ్గరికి నేను చాలా సార్లు వెళ్ళాను. సార్ నన్ను చూసారు. ఫస్ట్ సార్‌ని చూడగానే నాకొకటి అనిపించింది. ఆ రోజు ఆయన యెల్లో కుర్తా యేసుకున్నారు. వైట్ ప్యాంట్ యేసుకున్నారు. అందులో చూడగానే నాకు సాక్షాత్తు సారు షిరిడీ సాయి నాకు చాలా ఇష్టం షిరిడీ సాయిబాబా అంటే. ఆయన అల్లా మాలిక్ సబ్‌కా మాలిక్ ఏక్ హై, అల్లా అచ్చా కరేగా అని మాటలు పాడుతూ అక్కడ కూర్చోవడం జరిగింది. పైన లక్ష్మణరావు గారు వీళ్ళందరూ ఉన్నారు మొత్తం. కూర్చోవడం జరిగింది. ఆ మాటలు వినగానే నాకు ఈయనే సాయిబాబా అనే దృఢమైన నమ్మకం నాలో ఏర్పడింది. ఎందుకంటే బాబా అంటే నాకు చాలా ఇష్టం. ఆ విధంగా పత్రిసార్‌లో నేను బాబాని చూసాను. విజయదశమి రోజున. 2021 నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం విజయదశమితో స్టార్ట్ అయింది. ఆ రోజు పత్రిసార్‌కి ఎన్నో సార్లు షేక్ హ్యాండ్‌లు అవన్నీ ఇవ్వటం జరిగింది. తీసుకోవడం జరిగింది. ఆయన ఇవ్వటం, నేను తీసుకోవడం చాలా సార్లు. ఆయన ఉన్నది యాక్చువల్‌గా ఒక అరగంటే ఉంటా అన్నారు గానీ, ఆయన ఎందుకో మా అదృష్టమేమో మా యొక్క భాగ్యమేమో ఆయన ఎక్కువ సేపు చూడగలటానికి ఒక గంటన్నర, 2 గంటల సేపు అక్కడే ఉండిపోయారు వశిష్ఠ గౌతంలో. ఉండిపోతే ఆ సార్ చుట్టూ ఆయన ఎక్కడికెళ్తే అక్కడికెళ్లి ఆయన ఎదురుగుండా కూర్చొని మొత్తం షేక్ హ్యాండ్ తీసుకొని ఎంతో ఆనందంగా ఆ రోజు చాలా గడిచింది. ఆయన సార్ కారు ఎక్కే వరకు కూడా ఆయన షేక్ హ్యాండ్‌లు ఇస్తూ చాలా అద్భుతంగా, చాలా హ్యాపీగా అంటే ఏంటో నాకు ఇప్పుడు సరైన గురువు దొరికారు. ఇప్పుడు భగవంతుడు నాకు దొరికాడు అని నేను చేసిన పూజలని ఏది కూడా వృధా కాలేదు. అంటే టైమొచ్చినప్పుడు వస్తాయి అని ఆ రోజు నేను తెలుసుకున్నాను. అప్పుడు అనిపించింది సార్ కారెక్కేసాక. ఏంటిది ఇన్ని సార్లు సార్‌ని షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆయన నాకిచ్చారు. నేను తీసుకున్నాను. కానీ ఇలా కాదు కదా! మనల్ని భగవంతుడు నిన్న చెప్పారు మేడం. భగవంతుడు మెచ్చుకునేలా ఉండాలి. భగవంతుడు వీడురా నా కొడుకనేలా. ఆ విధంగా మనం ఏదో ఒకటి మంచి పని చేసి సార్ మనం మెచ్చుకునేలా ఉండాలి అని నాకనిపిచ్చింది. అప్పుడు నా మనసులో అనుకున్నాను. ఈ పట్టు సారే పిలిచి నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. మనం వెళ్లి ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. సార్ పిలిచి మన దేనికైనా భగవంతుడు మెచ్చుకోవాలి మనల్ని. మెచ్చుకునే విధంగా ఆయన మనసులో మన స్థానం ఏర్పడాలి. ఆ విధంగా ఉండాలని చెప్పి అనుకుని సారే పిలిచి ఇవ్వాలని నేను మనసులో చిన్న ఆహ్, ఒక ఆలోచన నాలో వచ్చింది. సరే అనుకుని ఈ పట్టు సార్ పిలిచి ఇవ్వాలనుకున్నాను. అనుకున్నాక నెక్స్ట్ కట్టాలు ధ్యాన్ మహాచక్రం వచ్చింది. అప్పటికి ఏం చేశామంటే రాఘవరావు గారు ఎవరు మీ ఇంటికొచ్చినా ఒక పుస్తకం ఇవ్వండమ్మా. టీ, కాఫీలు ఇవన్నీ కాదు. ఇది శాకాహారం పుస్తకం ఇవ్వండి. ఆ బుక్ ఇస్తే మీకు చాలా మంచిది. ఎక్కడ బస్సులో అన్నా పంచిపెట్టండమ్మా అని చెప్పి చాలా తక్కువ ధరలకే మాకు పుస్తకాలు ఇచ్చేవారు సార్. ఆ విధంగా సార్ దగ్గర పుస్తకాలు తీసుకొని అలా పంచిపెట్టడం, ఇంటికొచ్చిన వాళ్ళకి ఇవ్వటం. అలాగే కత్తాల్ ధ్యాన్ మహాచక్రానికి అమౌంట్‌లు డొనేట్ చేసుకోవడం అన్నదానానికి. అలా ఇవన్నీ చేసి పత్రి సార్‌కి మనకి కట్టాలు ధ్యాన్ మహాచక్రానికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. పత్రి సార్ ఎక్కడున్నారు అంటే మళ్ళీ చూడాలి. ఎందుకంటే చూడండి సారు యొక్క చైతన్యం ఎలా ఉంటది. ఆయన్నెప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకుండా, చూడకుండా, ఆయన షేక్ హ్యాండ్ తీసుకోకుండా ఎవరైనా ఉండగలమా? ఉండలేం. అలాంటి ఆనందం నాకు కూడా చాలా చాలా కలిగి సారెక్కడున్నారు చూడాలనుకుంటే, అప్పుడు సార్ అక్కడ కూర్చున్నారు. పక్కనే వేరే ఒక ఫారినర్‌తో మాట్లాడుతున్నారు. ఒక ఎన్ఆర్ఐతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. చుట్టూ ఒక 60, 70 మందున్నారు. ఒకాయన స్టిక్ పట్టుకు తిరుగుతున్నారు. ఎవరో సార్ మీదకొచ్చి పాద నమస్కారాలవి చేస్తారేమోనని ఒకాయన తిరుగుతూ ఉన్నారు. అప్పుడు సార్‌ని చూసాను. వెంటనే సార్‌ని పరిగెత్తుకుంటూ వచ్చేసి ఎందుకో ఆగలేదు మనసు. పత్రి సార్ చూడగానే ఆయన నాకు చాలా ఆయన నా వంక చూసి "వచ్చావా?" అన్నట్టుగా కన్నుతో సైగ చేశారాయన. "వచ్చావా?" అన్నట్టుగా. "వచ్చాను తండ్రి" అన్నట్టుగా నేను కూడా చాలా హ్యాపీగా ఆయనతో నా నా యొక్క ఆనందాన్ని నా కళ్ళతోనే ఆయనకి తెలిపితే, అప్పుడు సార్ వెంటనే ఇలా వేలు పెట్టి పిలిచి "ఇలా రా" అని చెప్పి వేలు పెట్టి పిలిచారు. పిలిస్తే వెళ్తే షేక్ హ్యాండ్ ఇచ్చారు. అది నా యొక్క మొదటి అంటే ఏదైతే మనసులో మనం అనుకున్నామో సాక్షాత్తు భగవంతుడు అంటే వింటాడు అనే దానికి నమ్మకం నాకు ఆ రోజు ఏర్పడింది. అంటే భగవంతుడనేవాడు ఈ గురువనేవారు మనకి అర్హత ఉన్నప్పుడే వస్తాడు. అంతకుముందు నేను 2008లో పత్రి సార్ గురించి విన్నాను. మా ఆఫీస్‌లో హైదరాబాద్‌లో నేను కొన్ని రోజులు వర్క్ చేశాను. అక్కడ ఆఫీస్‌లో ఒక డ్రైవర్ అని స్వామి అని ఒకతనున్నాడు. అతనన్నాడు, మేడం ఈరోజు నాకు సెలవు కావాలి మేడం" అంటే, "ఏమ్మా" అంటే, "ఇలా మేము ఆహ్, పత్రి సారు వస్తున్నారండి. ఆయన దగ్గరికెళ్ళాలండి. ఆయన చేతులు గులాబీ రేఖల్లా ఉంటాయి. గులాబీ పువ్వుల్లా ఎంత మెత్తగా ఉంటాయో ఆయన షేక్ హ్యాండ్ తీసుకోవాలన్నా. నేననుకున్నాను, బాబోయ్! ఇలాంటి గురువులు చాలా చూసాము. ఇలాంటి గురువులు మనకి నేను ఆల్రెడీ చూసాను. ఈళ్ళంతా వేస్టు గురువులందరూ ఇలాంటి పిచ్చి ఏంటి ఈళ్ళకని చెప్పేసి అనుకున్నాను ఆ రోజున. 2008లోనే ఆయన గురించి నాకు తెలిసింది గానీ, ఆయన్ని కలుసుకోవడానికి, ఆయన షేక్ హ్యాండ్ తీసుకోవడానికి 2021 వరకు నా యొక్క
సాధన సరిపోలేదు, అర్హత అనేది రాలేదు. అంతే కదా! పాత్ర మన యొక్క అర్హతను బట్టే మనకి ఏదైనా దక్కుతుంది. నాకు ఆ విధంగా పత్రిసా 2021 ఆగస్ట్ అంటే విజయదశమి రోజున ఆయన యొక్క చేతి స్పర్శతో నాకు ఎంతో జన్మ ధన్యమైపోయింది. ఎన్నో, ఎన్నో చేసుంటాను. ఎన్నో అనుభవించుంటాను. అవన్నీ కూడా ఆ రోజుతో అయిపోయి కొత్త జన్మ తీసుకోవడం అన్నది ఆ రోజు నుంచే నాకు జరిగింది. చాలా చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు మనందరం కూడా ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసినప్పుడు అసలు సాధకుడు అనేవాడు ఎలా ఉండాలి? అతని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే సాధకుడు ఎలా ఉండాలంటే ముందుగా సహనం ఉండాలట. అలాగే ఓర్పు ఉండాలంట. నిజాయితీ ఉండాలంట. నిరీక్షణ ఉండాలంట. సహనం అనేది ఎలా వస్తుందంటే మనకి సహనమే ప్రగతి అన్నారు. ధ్యాన మన యొక్క పత్రిజీ రత్నాలు ఉన్నాయి కదా! అందులో 6వ నవరత్నం ఏంటంటే సహనమే ప్రగతి. అలాగే షిరిడి సాయిబాబా కూడా చెప్పారు. శ్రద్ధ, సబూరి. సబూరి అంటే సహనం. సహనం అంటే దేనికి సంబంధించిందంటే మనసుకు సంబంధించింది. అంటే మనసుకు సంబంధించింది అంటే మనం చూడండి మనం నేనే ధ్యానంలోకొచ్చానండి. ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానం చేస్తాను. అంతకు ముందు వరకు మన జీవితం ఎలా ఉండేది? ఎవరన్నా బాగున్నావా అని అడిగితే మన యొక్క కష్టాలు, మన యొక్క బాధలు, మన యొక్క ఆరోగ్య పరిస్థితులు అన్నీ చెప్పి "ఏం బాగున్నాంలెండి" అనేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో, ఇలాంటి మాటలన్నీ తగ్గించేసి శ్వాస మీద ధ్యాస పెట్టి, కళ్ళు మూసుకొని, వేళ్ళలో వేలు పెట్టి, కాళ్ళు క్రాస్ చేసుకొని, మన భజన సార్ చెప్పినట్టు ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తూ ఉండటం వలంగా ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే అంటే ప్రాపంచికంగా ఉన్న వాళ్ళందరికీ మనం దూరమైపోతాం. ఎందుకంటే వీళ్ళేదో తపస్సు చేస్తున్నారంట, వీళ్ళేదో కళ్ళు మూసుకుంటారంట, వీళ్ళకేమో పని పాట లేదంట అని చెప్పి అందరూ ఏమంటారు మనల్ని వీళ్ళు మనల్నందరూ కూడా వెలివేసే టైప్‌లో వీళ్ళు గుడికి రారంట, వీళ్ళేం పూజలు చేయరంట, వీళ్ళదో మతం అంట అంటారు. అవన్నీ కూడా మనసుకు సంబంధించినయి. అవన్నీ కూడా మనసుకు సంబంధించినయి కాబట్టి మనం చాలా బాధపడతాం. అంటే ప్రాపంచికమున్నోళ్ళైతే బాధపడతారు. ఆధ్యాత్మికం ఉన్నాం కాబట్టి మన మనసుకి అనిపిస్తా ఉంటది లోపల. ఏంటి వీళ్ళిలా అంటారు, వీళ్ళిలా అంటున్నట్టు మనం కూడా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి మనం కూడా ఆహ్, ఏమి నేర్చుకోలే కాబట్టి ఇప్పుడే మనం ధ్యానంలోకొచ్చాం కాబట్టి మనకు కూడా అలాంటి అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు అంటూ ఉంటారు మనల్ని. మనకు కూడా అనిపిస్తాయి. అప్పుడు మనం సహనంతో ఉండాలట. అలాగే ప్రహ్లాదుడు చూడండి ఎంత సహనంతో ఉన్నాడు. వాడి తండ్రి ఎన్ని కష్టాలు పెట్టాడు. అసలు తండ్రి నారాయణ మంత్రం పలకొద్దని ఎన్ని రకాలుగా అతని చేత అనిపించేద్దామని చేసినా ఆయన ఎంతో సహనంతో ఉన్నాడు. సహనానికి ప్రతీక ప్రహ్లాదుడు. అందుకే మనం ఈ రోజున భక్త ప్రహ్లాద అని చెప్పి ఆయన్ని చిరస్థాయిలో ఆయన యొక్క ఆయన స్వామిలో ఐక్యమైపోయాడు. ఆ విధంగా తర్వాత సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లికి ఎంత సహనం ఉంది. ఆమె ఎంత సహనవంతురాలు. ఎందుకంటే ఆ రాక్షస గుంపు మధ్యలో ఉండి, రాక్షస స్త్రీల మధ్యలో ఉండి ఎంత సహనంగా ఉందామె. అంటే మనసుకు సంబంధించింది. శరీరానికి కాదు. మనసుకు సంబంధించింది. ఎన్ని మాటలన్నారు. ఓ 6 నెలలు టైమ్ ఇచ్చారు. ఈలోపు మారపోతే సీత యొక్క శరీర భాగాలన్నీ పంచేసుకున్నారు. నాకు ఈ శరీరంగా ఈ భాగం కావాలి, ఆ భాగం కావాలి. మేమందరం తినేస్తాం. అని చెప్పి రకరకాలుగా ఆమెని ఎన్నో రకంగా మానసికంగా బాధకు గురి చేశారు. అయినా కూడా ఆమె సహనంతో ఉంది. అందుకే ఈరోజు సీతమ్మ వారు అని పిలుస్తాం. అంటే అందరికీ అమ్మ ఆమె. కాబట్టి ఈ సహనం అనేది దేనికి సంబంధించిందంటే మనసుకు సంబంధించింది. తర్వాత ఓర్పు. ఓర్పు అంటే మనం చెప్తాం ఓర్పుతో ఉంటే నేర్చుకుంటామని. అది ఈ రోజుకి నిజమే. నేను కూడా ఎంతో ఓర్పుతో అంటే మనకి ఇప్పుడు స్టార్టింగ్‌లో ఎవరికీ రాదు. కాకపోతే మెల్లిమెల్లిగా నేర్చుకోవాలి. నేను కూడా సహనానికి, ఓర్పు అనేది నేర్చుకుంటూ ఉన్నాను. అయితే ఓర్పుతో ఉండాలనే దానికి ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. మిలారాపా అండి. మిలారాపా గురించి మీరందరూ ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, తెలియని విషయాలు కాదు. కానీ ఒక్కసారి మననం చేసుకుంటాం, స్వాధ్యాయనం చేసుకుంటాం. అలాగే ఇది ఒక సజ్జన సాంగత్యం చేస్తున్నాం. కాబట్టి ప్రతీదీ తెలిసిన విషయాలే. అందరూ సీనియర్ మాస్టర్స్ ఇవన్నీ తెలియని విషయాలు కాదు. తెలిసిన విషయాలే. కానీ ఒక్కసారి ఆటిలిని మనం వింటూ ఉంటే ఆ యొక్క మననం చేసుకోవడానికి తప్ప వేరే అనేదా కాదు. అయితే ఓర్పు. ఓర్పనేది శరీరానికి సంబంధించి సహనం అనేది మనసుకు సంబంధించింది. ఓర్పనేది శరీరానికి సంబంధించింది. శరీరం యొక్క సంబంధించింది కాబట్టి మిలారప్ప ఏం చేశారంటే ఒక గురువు దగ్గరికెళ్లారు. అంతకుముందు ఆయన శుద్ర మాంత్రి అవన్నీ నేర్చుకున్నారు. ఎందుకంటే తల్లి యొక్క ప్రోద్బలంతో ఆయన క్షుద్ర శక్తులు ఉపాసన చేసి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇబ్బందులు పడ్డాక ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఒక గురువు దగ్గరికెళ్లి నేనిప్పుడు ఆత్మజ్ఞానం పొందాలి. నాకు నేనే తెలుసుకోవాలనే విషయంతో ఆయన ఆహ్, ఒక గురువుని ఆశ్రయించాడు. అప్పుడు ఆ గురువు ఏం చేశారంటే,
శిష్యుడు రాగానే అన్ని నేర్పేసాడా అంటే నేర్పలేదు. ఎందుకంటే పూర్వ జన్మలో ఎన్నో చేసుకున్నాడు. ఈ జన్మలో ఎన్నో చేశాడు. ఇవన్నీ ప్రక్షాళన అయితేనే తప్ప అతనికి జ్ఞానం అనేది అబ్బదు. కాబట్టి ఇప్పుడు చూడండి ఒక ఒక బాగా కిలం పట్టేసిన పాత్ర ఎలా ఉంటది? దాన్ని శుభ్రంగా తోమితేనే కదా మెలమెలా మెరుస్తది. ఆ విధంగానే ఆ విధంగానే ఆ యొక్క గురువు ఆ యొక్క కఠినమైన శిక్షణలు అంటే శిక్ష కాదు. శిక్షణలివ్వడం ద్వారా ఆ మెలరబ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఆ మెలరబని ఏం చేశారంటే ఆ గురువుగారు అతని యొక్క ఓర్పు ఎంతుందో, అతను నిలబడతాడా? నిలబడ్డా. క్షుద్ర పూజలు నేర్చుకొని వచ్చాడు కదా! ఇప్పుడు ఇందులో ఎలా ని ఈ ఎంతవరకు ఉంటాడు అనే విషయం తెలుసుకోవాలని ఆయన యొక్క పరీక్ష పెట్టాడు. అంతే కదా! ఇప్పుడు మనం య ఫ్రీగా చెప్పేస్తే ఎవరికీ కూడా దాని మీద ఏది వంట పట్టదు. కాబట్టి ఎంతో కొంత తన యొక్క శక్తి సామర్థ్యాలు కూడా తెలుసుకొని, తనలో ఎంతవరకు ఓర్పుతో ఉన్నాడో, తను నిజంగా నేర్చుకుంటాడా? వీడు నిజమైన శిష్యుడేనా? అనేది తెలుసుకొని వాళ్ళకి అర్హత పాత్ర బట్టే మనం పదార్థం అని అర్హత బట్టే వాళ్ళకి అన్నీ అందివ్వాలి. కాబట్టి మిలారపని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారంటే, ఇబ్బంది కాదు శిక్షణలన్నమాట ఆయనకి. అంటే మనం ఏమనుకుంటామంటే ఇన్ని కష్టాలు పడ్డాడా అనుకుంటాం. కానీ కష్టాలు కాదవి శిక్షణలు. ఇందులో ధ్యానంలోకొచ్చాక ఏమి శిక్షణలే ఉంటాయి తప్ప కష్టాలు ఏముండవు. కాబట్టి మిలరపని ఏం చేశారంటే గురువుగారు ఒక్క ప్రదేశం చూపించి అక్కడ ఒక ఇల్లు కట్టమని చెప్పారట. చెప్తే మిలరప ఎంతో కష్టపడి దీనికి సహాయంగా ఎవరిని తీసుకోకూడదు. అతను ఒక్కడే చేయాలి. కాబట్టి అతను అన్ని బండలు సమకూర్చుని ఇల్లు కట్టేసాక గురువుగారిని పిలిచి, "గురుగారు మీరు చెప్పిన పని అయిపోయిందండి" అని చూపిస్తే, "గురువుగారు నాకిది నచ్చలేదు వెంటనే పడగొట్టేసేయని" వేరే ప్రదేశం తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఇల్లు కట్టమన్నారట. మళ్ళీ మిలారప ఏం చేశాడు గురువు యొక్క మాటని యొక్క శిరసా వహించి ఆయన యొక్క ఓర్పుని టెస్ట్ చేద్దామనే కదా గురువుగారు. ఆ ఓర్పు పట్టాడు. మళ్ళీ ఎళ్లి వేరే ప్లేస్ చూపించి అక్కడ కట్టమన్నారు. ఆ విధంగా అక్కడ కూడా కట్టారు. మళ్ళీ గురువుగారు చూపిస్తే గురువేమన్నా ఇది కూడా పడగొట్టే వేరే చోట తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కట్టమన్నారు. కట్టడం ఎంత కష్టమో పడగొట్టడం కూడా అంతకంటే కష్టం. అలాగే 4, 5 సార్లు పడగొట్టి, పడగొట్టి, కట్టి, పడగొట్టి అలా చేయగా గురువు యొక్క భార్యకి ఆయన మీద చాలా దయ కలిగింది కానీ గురువుకి కలగట్లేదు. కానీ లాస్ట్‌కి ఈ కథంతా చెప్పుకుంటే మిలారబ్బా కథ అయిపోతుంది కాబట్టి, లాస్ట్‌కి ఏమైందంటే గురువు మెచ్చుకున్నాడన్నమాట. ఈయన యొక్క ఎన్ని కఠిన పరీక్షలు ఎదుర్కొన్నా ఇతను ఇంకా చెదరట్లేదు, బెదరట్లేదు మన దగ్గరే ఉన్నాడు కాబట్టి, ఇతని యొక్క ఇతను సాధనకి మనం విద్య నేర్పించడానికి ఇతను అర్హుడని చెప్పి, ఆ రోజు అతని దగ్గర తీసుకొని అతనికొచ్చిన ఆహ్, ఏదైతే తెలుసో విద్యలన్నీ నేర్పడం జరిగింది. అంటే ఓర్పుతో ఉన్నాడు కాబట్టి నేర్చుకున్నాం. మనం కూడా ఎన్నో సమస్యలుంటాయి మనకి కుటుంబంగా గాని, మానసికంగా గాని ఎన్నో సమస్యలుంటాయి. అవన్నీ కూడా మనం ఓర్పుతోనే మనం దాన్ని దాటుతూ వెళ్ళాలి. అది ఓర్పనేది ఎలా వస్తుందంటే ధ్యానం చేయడం వల్ల. అంటే గంటలు గంటలు ధ్యానం చేయాలి. అంటే ఒక అరగంట చేసి ధ్యానం చేసేసి వస్తుందా అంటే రాదు. గంటలు గంటలు ధ్యానం ఎవరైతే చేస్తారో, అలాగే స్వాధ్యాయం చేస్తారో, సజ్జన సాంగత్యం చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఈ సహనము, ఓర్పు అనేవి తప్పకుండా వస్తాయి. సహనము, ఓర్పు. తర్వాత నిజాయితీ అండి. నిజాయితీ అంటే ఏంటంటే, సత్యంతో ఉండటం. ఎవరైతే సత్యంతో ఉన్నారో వాళ్ళు నిజాయితీ పరులు. అంటే సత్యం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ధ్యానం ఎవరైతే చేస్తారో అంటే సత్యం అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఎవరు? ఎవరైతే శ్వాస మీద ధ్యాస చేస్తున్నారో వాళ్ళే భగవంతుడు. అంటే చెప్పాడు కదా! "నహమాత్మ" అని అన్నిటిలో ఉన్నానని చెప్పి. ఆ విధంగా ఆహ్, ఓ నిజాయితీగా ఉండాలి అంటే, మనం శ్వాస మీద ధ్యాస ధ్యానంలో ఉండాలి. అయితే ఇప్పుడు నిజాయితీకి ఉదాహరణలు తీసుకుంటే 'సత్యహరిశ్చంద్ర' అలాగే 'శిబి చక్రవర్తి' తర్వాత 'బలి చక్రవర్తి.' 'సత్యహరిశ్చంద్ర' చూడండి ఎంత నిజాయితీ పరుడు, ఎంత సత్యంలో ఉన్నాడు, ఎంత సత్యంతో ఉన్నాడు. తను ఏదైనా ఒకటి అడిగితే ఎవరైనా అతని దగ్గరకొచ్చి కాదు, లేదు అనేవాడు కాదట. అన్నీ ఇచ్చేసేవాడట. రాజ్యాన్ని, తన భార్యని, పిల్లల్ని అందరిని కూడా తాకట్టు పెట్టేసి ఆయన యొక్క కాటి కాపరిగా మారి ఆయన సత్యాన్ని నిరూపించుకున్నాడు. ఈరోజు మనం ఆయన గురించి చెప్పుకున్న సత్య హరిశ్చంద్ర అంటాం. అంటే ఆయన యొక్క సత్యంతో ఉన్నాడు. సత్యంతో అంటే నిజాయితీతో ఉన్నాడు. నిజాయితీతో అంటే భగవంతుడితో ఉన్నాడు కాబట్టి ఆయన ఈరోజు మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే అంటే చరిత్రలోకి నిలిచిపోయారు వాళ్ళు. వాళ్ళని మనం తలుచుకుంటూ ఉంటాం. తర్వాత 'శిబి చక్రవర్తి'. 'శిబి చక్రవర్తి' కూడా చాలా గొప్ప దాన దానకర్ణుడు. ఎందుకంటే అతను కూడా ఆహ్, తన యొక్క అగ్ని దేవుడు అదేంటి ఇంద్రుడు పెట్టే పరీక్షలో అంటే పావురం రూపంలో వచ్చి అగ్నిదేవుడు ఇంద్రుడు 'శిబి చక్రవర్తిని' పరీక్షించదలిచారు. దానికి
ఆ యొక్క శిబి చక్రవర్తి ఏ మాత్రము ఆలోచించకుండా తొడలో మాంసాన్ని తక్కెటలో వేసి పావురానికి సమానంగా ఒక తొడలో మాంసం సరిపోతుంది ఇంకో తొడ కూడా కోసి వేయటానికి అంత త్యాగంతో ఆయన చేస్తున్న పనికి యొక్క అగ్నిదేవుడికి యొక్క అగ్నిదేవుడు అలాగే మన యొక్క దేవేంద్రుడికి ఇంకా ఆయన్ని పరీక్షించడం ఇంకా మన అవివేకం అవుతుంది. ఇంక చాలు ఈయన్ని ఇంక పరీక్షించకూడదు. ఇతనే గొప్పవాడు అని చెప్పి ఎవరైతే పరీక్షించడానికొచ్చారో వాళ్ళే వాళ్ళ యొక్క మాటని వెనక్కి తీసుకొని వాళ్ళు ఆయనకి నమస్కరించి వెళ్ళిపోవడం జరిగింది. అంటే శిబి చక్రవర్తి చాలా గొప్పాయన. అందుకే ఈరోజు చెప్పుకుంటున్నాం. హరిశ్చంద్రుడు చాలా గొప్పాయన చెప్పుకున్నాం. ఎందుకంటే సత్యంతో ఉన్నారు, నిజాయితీతో ఉన్నారు కాబట్టి. అలాగే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి కూడా చాలా గొప్పవాడు. ఆయన పుట్టింది రాక్షస వంశంలో అయినా కూడా ఆయన చాలా గొప్పవాడు. ఆయన గురువు ఎవరంటే శుక్రాచార్యుడు. ఒక రోజటండి హరిశ్చంద్రుడు బలిచక్రవర్తి భార్యకి అనిపించిందట. మీరు అన్నిటిలో గొప్పాయనే. మీరు దేవేంద్రుడి పదవికి ఎందుకు అర్హులు కారు? మీరు దేవేంద్రుడు పదవిలో మీరుంటే బావుంటది అని ఆలోచన చెప్పగానే అతనికి కూడా అనిపించినాడు. అవును నేను దేవేంద్రుడు అయిపోతే బావుంటదని అనిపించి ఈ యొక్క శుక్రాచార్యతో చెప్పాడు. గురుగారు నేను దేవేంద్ర పదవి నాకు కావాలి అని. అయితే ఒక యజ్ఞాలు, యాగాలు, హోమాలు అన్నీ చెప్పాక దానాలు చెప్పి అయితే మీరు పూర్తవ్వగానే మీకు ఇంద్ర పదవి వస్తుందని చెప్పి ఆ యొక్క బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు చెప్తాడు. అప్పుడు బలిచక్రవర్తి ఏం చేస్తాడంటే ఆ యజ్ఞాలు, యాగాలు అన్నీ పూర్తి చేస్తాడు. ఇక రేపు దానాలు ఇచ్చే కార్యక్రమంలో ఉండగా ఒక చిన్న పిల్లవాడట అక్కడికొస్తాడు. ఆ పిల్లవాడిని చూడగానే ఆ ముగ్ధ మనోహర మోము చూడగానే ఆయనకి ఎంత బాగా అనిపిస్తుంది. ఈ చిన్న పిల్లవాడు ఎవరు? ఇంత బుజ్జి బుజ్జిగా ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడు అంటే 10, 13 సంవత్సరాల వయసు మాట. ఆ అబ్బాయి వచ్చి నాకు దానం కావాలని అడుగుతాడు బలిచక్రవర్తి. అప్పుడు బలిచక్రవర్తి అంటాడు, "ఏం కావాలి నాయనా?" అంటే, "నాకు 3 అడుగుల నేల కావాలి" అని అడుగుతాడు. అయితే 3 అడుగుల నేలతో ఏం చేసుకుంటావు నాయనా? నీకు ఇంకేదన్నా కావాలంటే కోరుకో అని అడుగుతాడు. అది కాకుండా ఇంకేదైనా కోరుకో. నాకు ఇంకేం వద్దు 3 అడుగుల నేలే. సరే రేపు ఇక్కడ అందరికి అన్ని దానాలు ఇస్తాను. అప్పుడు నీకు ఇస్తాను రేపు రా అని చెప్తాడన్నమాట. చెప్తా అన్నప్పుడు సరే అని చెప్పి ఆ వటువు ఆహ్, ఆయన నివాస స్థలానికి వెళ్ళిపోతారు. తర్వాత ఈ యొక్క సి బలిచక్రవర్తి ఏం చేస్తారంటే తన యొక్క గురువుతో ఈ విషయం చెప్తారన్నమాట. ఏమని గురుదేవా ఈరోజు అడుగుతారన్నమాట. యజ్ఞ కార్యక్రమం జరిగింది కదా! దానాలు రేపివ్వాలి అని చెప్తాడన్నమాట బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు. సరే అనేసి అప్పుడు బలిచక్రవర్తి చెప్తాడన్నమాట శుక్రాచార్యుడితో. ఏమని? రేపొద్దున్న దానాలివ్వాలి కదా! అన్నీ సిద్ధంగా ఉన్నాయా? సిద్ధం చేసుకున్నావా? అంటే సిద్ధం చేసుకున్నానని బలిచక్రవర్తి అంటూ గురుదేవా ఒక్క మాట మర్చాను. ఈరోజు ఒక చిన్న బాలుడొచ్చాడు. ఆ బాలుడు నన్ను ఒక కోరిక అడిగాడు. కానీ నాకది అది కాకుండా ఇంకేదైనా కోరుకోమన్నాను. అయినా కూడా ఇంకేం వద్దు నాకదే కావాలంటున్నాడు అన్నారు. అప్పుడు బలిచక్రవర్తి చెప్పిన మాటలకి శుక్రాచార్యుడు ఏంటి ఏమి కోరుకున్నాడు ఆ బాలుడు అంటే, నాకు 3 అడుగుల నేల ఇమ్మన్నాడు అని అడిగారు. 3 అడుగుల నేలతో ఏం చేసుకుంటాడు అని చెప్పి ఆ శుక్రాచార్యుడు ఏం చేశారంటే ఆయన యొక్క దివ్య దృష్టితో చూసాడన్నమాట. వచ్చినవాడు ఎవడా? ఏంటి బలిచక్రవర్తి తెలీదు కదా! ఆయనకి తెలుసు గురువు. చూసాడన్నమాట. చూసిన వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని తెలుసుకొని, ఓహ్! ఓహ్! బలిచక్రవర్తి నువ్వు చాలా అనవసరంగా మాటిచ్చేసావు. వచ్చినవాడు ఎవరు కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయనొచ్చి నిన్ను దానం అడిగాడంటే నీ యొక్క అంతానికి ఆయన ఆహ్, అంతాన్ని కోరుకుని ఆయన నిన్ను అడిగినట్టున్నాడు అని చెప్పాడన్నమాట. అప్పుడు ఆ యొక్క బలిచక్రవర్తి అంటాడు, ఆ యొక్క పిల్లవాడట ఎలా ఉన్నాడట? ఆ చెయ్యి ఎంత గొప్పదట! అంటే అన్నిటికీ ఆధారభూతమైన, అన్నిటికీ అన్నీ ఇచ్చే చెయ్యంట చాలా గొప్పది కదా! అలాంటి చెయ్యి కిందుండి నా చెయ్యి పైనుండటం గొప్పది కదా! అని ఒక పద్యం రూపంలో చెప్పాడు. అదేంటంటే, ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై గపోల తటిపై బాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుటన కరంబు మీదగుట మేల్గదే రాజము గీజమున్ సతతంబు కాయంబునా పాయమే. ఆ యొక్క బలిచక్రవర్తి ఈ విధంగా చెప్తున్నట. ఆదిని శ్రీసతి కొప్పుపై ఆ యొక్క లక్ష్మీదేవి ఆది అమ్మవారి యొక్క శ్రీసతి కొప్పు ఆ యొక్క కొప్పును సవరించినటువంటి చెయ్యట ఎవరిది? శ్రీ మహావిష్ణువు చెయ్యి.
అలాగే తనువుపై ఆమె యొక్క శరీరాన్ని స్పృశించినటువంటి చేయట. అలాగే నంసోత్తరీయంబుపై ఆమె యొక్క చీర పౌటి చెంగు తాకినటువంటి చేయట. పాదాబ్జంబులపై ఆమె యొక్క పాదాలు స్పృశించినటువంటి చేయట. అలాంటి చెయ్యి పైనుండి, అలాంటి చెయ్యి కిందుండి, నా చెయ్యి పైనుంటం గొప్ప కదా! అలాంటి అన్నీ ఇచ్చే చెయ్యి, శ్రీ మహాలక్ష్మి యొక్క తల నిమిరేటటువంటి చెయ్యి, ఆమె యొక్క శరీరాన్ని తాకేటి, అలాగే పాదాలను తాకేటటువంటి చెయ్యి, అలాంటి గొప్ప చెయ్యి కిందుండి నా చెయ్యి పైనుంటం గొప్ప కదా గురువుగారు! నేనిచ్చేస్తానన్నాడు. అప్పుడు ఆ గురువుగారు అన్నాడు, అలా ఇచ్చేస్తే రేపొద్దున నష్టపోయేది నువ్వే. అసలు నువ్వుంటావో లేదో తెలీదు. అసలు నీ పతనం కోసమే నాకు వరం అడిగాడేమో. కొంచెం ఆలోచించుకో బలిచక్రవర్తి అన్నాడనమాట. అప్పుడు బలిచక్రవర్తి అన్నాడట, ఇంకొక విషయం కూడా చెప్పాడట. ఆ పిల్లాడట ఎలా ఉన్నాడట మళ్ళీ చెప్తున్నాడట గురువుగారికి. ఏమని? ఎందుకంటే ఆ యొక్క శ్రీమన్నారాయణ మొహం ముగ్ధ మనోహరంగా చాలా అద్భుతంగా ఆ బాలుడిని చూడగానే ఎంత ఆనందంగా అసలు నిజంగా ఆ శ్రీమన్నారాయణుడు మన ఎదురుగుండా వచ్చేస్తే ఎంత ఆనందం వచ్చేది. అసలు మాటల్లో చెప్పలేం. 2 కళ్ళు సరిపోవు. అలాంటి ఆనందమైన ఫేసును ఆ యొక్క మొహాన్ని చూసేటప్పటికి ఆ బలిచక్రవర్తి ఇంకేం చెప్పాడంట, ఇలా ఈ పద్యం రూపంలో ఎన్నడున్ బరువేడబోడట ఏకలంబట కన్నవారన్నదమ్ములులైన లేరట అన్ని విద్యల మూలకోస్తి నెరింగించిన చిన్ని పాపని త్రోసి పుచ్చక జిత్తముల్లదు సత్తమా. ఏం చెప్పాడంటే మళ్ళీ బలిచక్రవర్తి చెప్పాడు ఎవరికి? శుక్రాచార్యుడికి. ఆ పిల్లవాడు ఎన్నడూను పరివేడబోడట. ఆ పిల్లవాడు ఎవరింటికి ఎళ్ళడట. ఏకలంబట. ఎవ్వరూ లేరట. కన్న తండ్రి, అన్నదమ్ములెవరూ లేరట. కానీ అన్ని విద్యలు తెలుసంట. సకల శాస్త్రాలు, అన్ని విద్యలు తెలిసి వేదాలు, వేదాంగాలు అన్నీ తెలుసంట. అన్ని విద్యలు తెలిసిన ఆ చిన్న పిల్లవాడిని చూసి అతనికి నేనివ్వను అని చెయ్యి తోసేయడం నా మనసు ఎలా ఒప్పుతుంది గురుదేవా? అలాంటి గొప్ప వాడైన ఆ బుజ్జి బుజ్జి చేతులేసుకొని నా దగ్గరకొచ్చి 3 అడుగులు నేల అడిగితే నేనెలా ఇవ్వనంటాను గురుదేవా? ఇచ్చేస్తాను. ఏమైనా కానీ రాజ్యం పోనీ, అన్నీ పోనీ, నా ప్రాణమే పోనీ అన్నీ ఇచ్చేస్తానని చెప్పాడంట. దానికి శుక్రాచార్యుడికి ఏం చేయాలో తెలీక ఈ బలిచక్రవర్తి ఇంకా చాలా ఆహ్, ఆహ్, ఇచ్చేస్తాను అనే తన యొక్క మాట నిలబెట్టుకునే ఉత్సుకతతో ఉన్నాడు. మనం ఇంకేం చేయలేమని చెప్పి అక్కడి నుంచి యొక్క శుక్రాచార్యుడు వెళ్ళిపోతాడు. అప్పుడు బలిచక్రవర్తి అనుకుంటాడు, ఆహా! ఏమి నా భాగ్యము! ఆ యొక్క శ్రీమన్నారాయణుడే వచ్చి చేయి పెట్టి నన్ను అడుగుతున్నాడంటే నేను ఇచ్చే స్టేజ్‌లో ఉన్నాను. ఆయన తీసుకునే స్టేజ్‌లో ఉన్నాడు కాబట్టి నేను చాలా గొప్పవాడిని అని చెప్పి ఎప్పుడొస్తుందా ఆ టైము? ఎప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడు దానం ఇచ్చేస్తానా? అని చెప్పి చాలా ఆనందంగా నిద్రే పట్టలేదంట ఆ రోజు. సరే తెల్లవారింది. ఆ యొక్క దానం ఇచ్చే టైంకి అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఆ వటువు కూడా ముందు ముందు వటువే వచ్చాడు. రెడీగా ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క బలిచక్రవర్తి భార్య ఆ కమండలం తీసుకొని నీళ్లు పోస్తుంటే, బలిచక్రవర్తి యొక్క దోసెలతో నీళ్లు తీసుకొని ఆ యొక్క వటువుకు వదులుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క కమండలంలోంచి నీళ్లు రాకుండా శుక్రాచార్యుడు ఆ కమండలంలో అడ్డుపడిపోయి నీళ్ళు రాకుండా అంటే ఆ యొక్క శిష్యుడి యొక్క మంచి కోరుకుంటున్నాడనమాట. ఎందుకంటే తను ఆ యొక్క దానం ఇచ్చేస్తే బలిచక్రవర్తిని ఎక్కడ చనిపోతాడో అని చెప్పి కాపాడదామని ఆ యొక్క దానం ఇవ్వకుండా నీళ్ళనేవి దాంట్లోంచి రాకుండా అడ్డుపడిపోయాడు. అప్పుడు అందరికీ అన్నీ చేసి అతనికి తెలీదా శ్రీమన్నారాయణుడికి ఆ వటువు దర్భగడిచి ఇలా పొడిచేటప్పటికి శుక్రాచార్యుడి యొక్క ఒక కన్ను అనేది పోయింది. ఆ విధంగా తర్వాత నీళ్లు జలజల రాలాయి. బలిచక్రవర్తి వాటర్ తీసుకున్నారు. అదేంటి మన వటువుకి దానం ఇచ్చేసారు 3 అడుగులు. ఇంతింతై వటుడింతై నభో వీధి అల్లంతై అన్నట్టుగా త్రైబింబం అన్నట్టుగా ఒక కాలు నేల మీద పెట్టాడు. ఒక కాలు ఆకాశంలో పెట్టాడు. ఇంకొక పాదం ఎక్కడ పెట్టను అని అడిగాడు బలిచక్రవర్తిని. అంటే 3 అడుగులు అడిగారు కదా! ఒక అడుగు నేల మీద, ఒక అడుగు ఆకాశం మీద, ఇంకొక అడుగు ఎక్కడ అంటే బలిచక్రవర్తి నా యొక్క తల మీద పెట్టండి స్వామి అన్నారు. ఆయన యొక్క తల మీద పెట్టి ఆయన పాతాళంలోకి పంపించారు. అయినా కూడా ఆయన ఏమీ బాధపడలేదు. ఎందుకంటే సత్యంతో ఉన్నాడు. నిజాయితీతో ఉన్నాడు కాబట్టే బలిచక్రవర్తిని ఈ రోజు మనం చాలా అద్భుతంగా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే శిబి చక్రవర్తిని మనం గొప్ప దానశీలిగా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆహ్, ఆడిన మాట చెప్పకుండా సత్యాన్ని పట్టుకొని ఉన్నారు కాబట్టి సత్య హరిశ్చంద్రుని నిజాయితీతో మనం చెప్పుకోవడం జరిగింది.
తర్వాత సహనము, ఓర్పు, నిజాయితీ చెప్పుకున్నాం. తర్వాత నిరీక్షణ. నిరీక్షణ అనేది మనకి చాలా ధ్యానంలోకొచ్చినప్పుడు మనం అనుకుంటాం. ధ్యానంలో కూర్చున్నాం కదా! మన ఏదో కోరికతోనో, లేకపోతే అనారోగ్యంతోనో కూర్చుంటాం. కూర్చున్నప్పుడు వెంటనే అనుకుంటాం. కళ్ళు మూసిన వెంటనే మనం వెంటనే తగ్గిపోవాలి, తగ్గిపోయిందా లేదా అని చెప్పేసి అనుకుంటాం. కానీ వెంటనే ఏది పోదండి. టైమొచ్చినప్పుడే పోతది. అంటే మనం చేసుకున్న కర్మలు మనకేమీ తెలియవు. ప్రారబ్ధ, ఆగామి, సంచిత కర్మలు అవన్నీ మనం తెచ్చుకుంటాం. కానీ మనకేమి తెలియవు కాబట్టి ఎప్పుడు ఏది జరగాలో జరుగుతూ ఉంటది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ప్రెజెంట్‌లో ఉండి, మనం చేసే సాధన మాత్రమే మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే, వచ్చే టైంకి వస్తూ ఉంటాయి. అంటారు రాఘవరావు గారు మాకు, "అనుభవాల కోసం ధ్యానం చేయొద్దమ్మా, ధ్యానం చేయండి. అనుభవాలు వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి." ఎప్పుడైతే అనుభవంతో పట్టుకున్నామో, మనం అక్కడే ఆగిపోతాం. కాబట్టి ధ్యానంలో అనుభవాలనేవి అందరికీ వస్తాయి. కొంతమందికి రావు. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళకి అనుభవాలయిపోయి ఇప్పుడు రావు. కాబట్టి అనుభవం కోసం చేయొద్దు. మీరు మీలో ఏమన్నా మార్పులొచ్చాయా? మీరు ఎలా ఉన్నారు? ధ్యానం చేయడానికి ముందు ఎలా ఉన్నారు? ధ్యానం చేశాక ఎలా ఉన్నారు? మీలో మార్పులేమొచ్చాయి? మీ బుద్ధిలో మార్పు మీ బుద్ధి అనేది సక్రమంగా ఉందా? మీరు మీ ఆలోచనలెలా ఉన్నాయి? ఇవి మాత్రమే చేసుకోవాలి. ఇది సాధకుడికి ఉండవలసిన లక్షణాలు. సాధన చేయగానే మనకి సహనం అనేది కంపల్సరీగా అవసరం. అంటే మన మనసుకనేది కంట్రోల్‌లో ఉండాలి. ఎవరు ఏం చెప్పినా, ఏ బాధపడినా, లేకపోతే ఏమైనా కూడా మనం సహనంగా ఉండాలి. అలాగే మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎన్నో రకాల నొప్పులొస్తూ ఉంటాయి. చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా జరుగుతుంది. అలాంటి ఓర్పుతో ఉండాలి. తర్వాత నిజాయితీతో ఉండాలి. సత్యంతో ఉండాలి. తర్వాత నిరీక్షించాలి. అంటే మన ఆత్మ సాక్షాత్కారము జరిగేంత వరకు కూడా మనం ధ్యాన సాధన అంటే సార్ నేనిప్పుడు ధ్యానం మొదలుపెట్టాను కదండీ! నాకెప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుందంటే ఎలా చెప్పగలం? చెప్పలేం గదా! అప్పుడు ఈ ప్రశ్నని అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. "బావా నువ్వు యోగివికా అన్నావు. మరి యోగివికా అన్నావు కదా! మరి నేను యోగివి కావాలంటే ఈ జన్మలో ఒకవేళ అవ్వకపోతే నా పరిస్థితేంటి? నేను ధ్యాన సాధన చేస్తూ చేస్తూ నేను చనిపోయాననుకో నా పరిస్థితేంటి?" అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడట ఏమని? యోగివికా అన్నాను కదా! ఎందుకంటే నువ్వు ఈ సాధనలో ఈ జన్మలో నువ్వు 100% సాధన చేశావనుకో, నెక్స్ట్ జన్మలో 100 నుంచి స్టార్ట్ అయ్యి నీ యొక్క సాధన అనేది పెరుగుతూ ఉంటది. నువ్వు ఎప్పుడైతే ధ్యాన సాధన బాగా చేసి యోగి అవ్వాలని ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తూ మొదలుపెట్టావో, మళ్ళీ వచ్చే జన్మల్లో శ్రీమంతుల కుటుంబంలో గాని, లేకపోతే యోగుల కుటుంబంలో గాని జన్మించి నీ యొక్క సాధనని ఆహ్, కంటిన్యూ చేసుకుంటూ వెళ్తావు. నువ్వు ఇక్కడ 1, 2, 3 తరగతులు చదివావనుకోండి ఈ జన్మలో. నెక్స్ట్ 5, 6, 7, 8 అలా వెళ్తూ ఉంటాం తప్ప మళ్ళీ 1, 2, 3లోకి రాము. కాబట్టి ఎవరైతే ధ్యాన సాధనలో సాధన చేస్తూ చేస్తూ వెళ్ళామో ఇది మనకి నెక్స్ట్ జన్మలకి ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అవ్వదన్నమాట. ఓకే. ఇక్కడి వరకు మన సహనం, ఓర్పు, నిజాయితీ, నిరీక్షణ గురించి తెలుసుకున్నాం. తర్వాత అసలు భగవంతుడు అంటే ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే నాకు ఫస్ట్ చెప్పాను కదండీ! పూజలు అలా తెలుసుకొని భగవంతుడు గుడిలోనే ఉన్నాడు, లేకపోతే విగ్రహంలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, లేకపోతే శ్రీశైలంలో ఉన్నాడు అనుకున్నాం. కానీ మన మనసులోనే ఉన్నాడు. మనమే భగవంతుడు అనే విషయం ఈ ధ్యానం ద్వారా తెలిసింది. అలాగే అన్నమయ్య కూడా మనకి చెప్పారు. ఏంటి బ్రహ్మమొక్కటే అనే పాట ద్వారా అది నేను ఇప్పుడు నేను ఆలపిస్తాను. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాయగి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా కందువగు హీనాధికము ఇందులేవులే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ కందువగు హీనాధికము ఇందులేవులే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమింతానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ తందనానాయి తందనానా పురి తందనానా బళ తందనానా బళ తందనాన బళ తందనానా నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి అండనే బంధు నిద్రాదియునొకటే
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రదియోనొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాయి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనాన బళ తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడమి సునకము మీద పొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడమి సునకము మీద పొలయు ఎండొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగామ చెడి శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగామ చెడయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే తందనానాయి తందనానా పురే తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాయి తందనానా పురే తందనానా బళ తందనాన బళ తందనాన భళ తందనాన భళ తందనాన 5,000 సంవత్సరాల క్రితమే బుద్ధుడు అహమాత్మ అని చెప్పేశాడు. అంటే 84 లక్షల జీవరాశుల్లో అంతా నేనే ఉన్నాను, ఆత్మ రూపంలో నేనే ఉన్నానని చెప్పాడు. అలాగే ఇప్పుడు అన్నమయ్య కీర్తనలో కూడా అన్ని 84 లక్షల్లో కందువగు హీనాధికము ఇందు లేవులే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో హీనము అధికము అనేది ఏమీ లేదు, అంతా నేనే ఉన్నాను, 84 లక్షల జీవరాశిలో నేనే ఉన్నానని చెప్పాడు. ఇవన్నీ కూడా మనం ఏం చేసేవాళ్ళం, నేను కూడా అన్నమయ్య కీర్తన నాకు ఎంతో ఇష్టం అని పాడేదాన్ని తప్ప అందులో అర్థాలు పరమార్థాలు నాకు తెలిసేవి కాదు. ఎప్పుడైతే ధ్యానం చేశామో, ఎప్పుడైతే స్వాధ్యాయనం చేశామో, ఎప్పుడైతే సజ్జన సాంగత్యం చేశామో, ఎప్పుడైతే పత్రిజీ సార్ లాంటి మహానుభావుడు జగద్గురు మనకు దొరికాడో అప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. అలాగే మనకి ఆదిశంకరాచార్యుడు కూడా ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప పద్యాల ద్వారా మనకి భజగోవిందాన్ని అందించారు ఆయన. అప్పుడు మనం భజగోవిందం కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించారు. మనం పాటల ద్వారానే అవి మన ఇంట్లో పెట్టుకునే వాళ్ళం తప్ప అసలు భజగోవిందం ఏం చెప్పారు, అసలు భజగోవిందంలో ఏముంది, అసలు భజగోవిందం అంటే ఏంటి, అసలు భజగోవిందం అని తెలుసుకునే అవకాశం మనకి ఎవరికీ లేదు. ఎందుకంటే మనం భక్తిలోనే మునిగిపోయాం కాబట్టి మనకి అది పాడుకోవడం తప్ప వినటం తప్ప మన అందులో అంతర్థాలు పరమార్థాలు మనకి తెలియవు. ఎప్పుడైతే పత్రి సార్ వచ్చారో ఆయన మనకి భజగోవిందం గురించి అలాగే వేమన పద్యాల గురించి వేద బ్రహ్మం గారు చెప్పిన విషయాల గురించి ఎన్నో ఎన్నో అద్భుతమైన ప్రతి పద్యాన్ని కూడా వివరించి చెప్పారు. అందులో కొన్ని పద్యాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుకుకుంకరణే. భజ గోవిందం గోవింద 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 అంటే ఎక్కడెక్కడో తిరగండి, మీ లోపలే ఆత్మరూపంలో భగవంతుడు ఉన్నాడని ఈ భజ గోవిందం ద్వారా మనకి భగవంతుడు ఆది శంకరాచార్యుడు ఎప్పుడో చెప్పారు. కానీ మనం ఇప్పుడు పత్రి సార్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. భగవద్గీత కించిత గీత గంగా జలలవ కణికా పీత సుకృదపియేన మురారి సమచ్చ క్రియతే తస్యయమేన చర్చ. భగవద్గీత కించిత గీత అంటే భగవద్గీతని కొంచెమైనా చదవాలట. మనం ఏం చేసేవాళ్ళం, షోకేస్ లో పెట్టేవాళ్ళం. నేను అంతే షోకేస్ లో పెట్టేదాన్ని. భగవద్గీత విలువ నాకు తెలిసేది కాదు. ఏంటి భగవద్గీత అంటే హిందువుల గ్రంథం, అందరూ పెట్టుకున్నారు కాబట్టి మనము పెట్టుకోవాలి. నేను భగవద్గీతను పెట్టేదాన్ని. కానీ భగవద్గీత కించిత గీత
గంగా జలలవ కణికా పీత. అంటే భగవద్గీతని మనం కొంచెమైనా చదవాలట. చదివితే చదివినప్పుడు దానిలో యొక్క అర్థాలు, పరమార్థాలు తెలుసుకొని మన జీవితానికి ఆకలింపు చేసుకోవాలి. గంగా జలలవ కణికా పీత. అంటే గంగా జలం తాగాలంటే గంగకెళ్ళాలా? అక్కర్లేదని మన భద్రి సార్ చెప్పారు. ఇవన్నీ సార్ చెప్పినవే. కాబట్టి గంగకెళ్ళక్కర్లేదు. ఎవరైతే ధ్యానంలో కూర్చొని మన అంగిటి నుంచి వచ్చే లాలాజలం బొట్లు బొట్లుగా పడే అదే గంగా జలం. దాన్నెవరైతే స్వీకరిస్తారో అదే గంగా జలం. గంగా జలలవ కణికా పీత సుకృదపి యేన మురారి సమచ్చ క్రీతే తస్య యమేన న చర్చ. సుకృదపి మురారి అంటే మనల్ని భగవంతుడు పంపించాడు కిందకి ఎందుకు? పాఠాలన్నీ ఏం చెప్పాడంటే అన్నీ నేర్చుకోమని చెప్పాడు. మనం ఏం చేస్తాం? కిందకొచ్చి మాయలో పడిపోయి ప్రాపంచికమైన విషయాలే నేర్చుకుంటాం తప్ప ఆధ్యాత్మిక విషయాలు ఏమి నేర్చుకోకుండా వెళ్తాం. కాబట్టి ఎవరైతే భగవద్గీతను చదువుతారో, ఎవరైతే ధ్యానం చేస్తారో, స్వాధ్యాయం చేస్తారో, సజ్జన సాంగత్యం చేస్తారో, ఇవన్నీ చేసి పైకెళ్ళినప్పుడు క్రియతే తస్య యమేన న చర్చ. యముడితో మనకి చర్చ ఉండదట. యముడు ఏమంటాడంట? ఏమయ్యా నువ్వు భూమి మీదకెళ్ళావు కదా! నువ్వు అనుకున్న పనులన్నీ, చెప్పిన పనులన్నీ అంటే మనం పైన చెప్తామట. మనం ఇలా కిందకెళ్ళి ఈ పట్టు నేను తప్పు చేయను, ఇవన్నీ కరెక్ట్‌గా చేస్తాను, ఇవన్నీ చేసుకొనొస్తాను, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు తీసుకొస్తానని మనం వెళ్తామట. వెళ్ళినప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు మర్చిపోతాం. ఎవరైతే మనం ధ్యానం చేస్తున్నామో, భగవద్గీత చదువుతున్నామో, గంగా జలాన్ని ధ్యానంలో సేవిస్తున్నామో, ఎవరైతే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తున్నామో, వాళ్ళందరికీ భగవంతుడు పైకెళ్ళినప్పుడు, ఈ జన్మ ముగిసిపోయినప్పుడు పైకెళ్ళినప్పుడు, అప్పుడు యముడితో మనకి చర్చ ఉండదట. ఏమయ్యా అన్ని పనులు చేశావా అన్నప్పుడు మనం ఏం చెప్తాం? అన్ని పనులు చేశావు కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు ఇంకా పై లోకాలకు వెళ్ళొచ్చని పంపిస్తాడంట. కాబట్టి భగవద్గీతను చదవాలి, ఆకలింపు చేసుకోవాలి, అలాగే ధ్యానం చేయాలి. ఆ ధ్యానంలో మనకొచ్చే గంగా జలాన్ని సేవించాలి. అలాగే సాధ్యైన సజ్జన సాంగత్యం మనం చేయాలి. అలాగే ఇంకేం చెప్పారంటే ఆది శంకరాచార్యుడు యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. అంటే యావత్ పవనో నివసిస్ దేహే. మనలో శరీరంలో శివం అంటే ఎవరు? భగవంతుడు అంటే ఆత్మ రూపంలో, జ్యోతి రూపంలో ఉంటే దాన్నేమంటాము? హ్మ్. మనం మనిషి అంటాం కదా! అందులోంచి ఆత్మ రూపంలో జ్యోతి బయటికెళ్ళిపోతే శవం అంటాం. అంటే మనలో ఆత్మ రూపంలో, జ్యోతి రూపంలో ఆ యొక్క శివం అనేది ఉంటేనే, అందులో ఆ జ్యోతి అనేది ఉంటేనే, చైతన్యం అనేది ఉంటేనే అందరూ కూడా బాగున్నావా? బాగున్నావా? అని పిలుస్తారు. తప్ప యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే. అందరూ కుశలం అడుగుతారు మనల్ని. అంటే మనం శివం అంటే మనం బ్రతికుంటేనే అందరూ అడుగుతారు తప్ప గతవతి వాయో దేహాపాయే. ఎప్పుడైతే దీంట్లో వాయువు అంటే శివం అనేది బయటికెళ్ళిపోతుందో భార్య బిభ్యతి తస్మిన్ కాయే. మనకి కట్టుకున్న భార్య కూడా మన దగ్గర నుంచోడానికి కూడా భయపడుతుందట. అంటే ఇయన్నీ పత్రిసారే చెప్పారు. ఎందుకంటే మనం చదువుతున్నాం గానీ అంటే గానం చేస్తున్నాం గానీ ఇందులో అర్థం తెలుసుకోవట్లేదు. భజగోవిందం అంతా దేని గురించి చెప్పిందట? ధ్యానం చేయమని చెప్పింది. ధ్యానం చేయండి, స్వాధ్యానం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. గంగకెళ్ళక్కర్లేదు. గంగా జలం మీ నోట్లోనే వస్తుంది. ధ్యానంలో కూర్చోండి. బొట్లు పట్టుకో వచ్చే గంగా జలాన్ని సేవించండి అని చెప్పారు. తర్వాత పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పాయే పాహి మురారి. పునరపి జననం పునరపి మరణం. పుడుతుంటాం మళ్ళీ మరణిస్తూ ఉంటాం. మరణిస్తూ ఉంటాం మళ్ళీ జన్మ తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగిపోతా ఉంటాయి. కానీ మనం పుట్టి చనిపోయేటప్పుడు ఏదో ఒక పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. మనం సపోజ్ 10థ్ క్లాస్ వరకు నేర్చుకున్నాం అనుకోండి. మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ ఇంటర్మీడియేట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట మన యొక్క ప్రయాణం. ఆ విధంగా పునరపి జననం, పునరపి మరణం. అంటే మనం స్టేజ్‌కి ఎక్కాలి తప్ప అదే క్లాస్‌లో ఉండిపోతే ఉండకూడదని పత్రి సార్ చెప్పారు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకున్నామంటే కొన్ని కొన్ని అనుభవాలతో ఇంకొంచెం పైమెట్టుకి ఎదగాలి. తప్ప ఏదైతే ఏ క్లాస్‌లో ఉన్నామో ఆ క్లాస్‌లో ఉండిపోకూడదని చెప్పి పునరపి పుట్టడం, చావడం అనేది
ప్రతి జీవిలోనూ ఉంటది. కానీ ప్రతి జీవి ఎదుగుదల కోసమే వచ్చింది అని తెలుసుకోవడం కోసం ఈ యొక్క భజ గోవిందాన్ని పత్రిసారికి మనం చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే ససంగత్వే నిసంగత్వం నిసంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచల చిత్తం నిచల చిత్తే జీవన్ముక్తి. చూడండి, సత్సంగత్వం చేస్తే నిస్సంగత్వం వస్తుందంట. అంటే దేని మీద ఆశ లేకుండా, అంటే అన్ని కంట్రోల్‌లో ఉంటాయి. ఉంటాయి ఆశలుంటాయి. కానీ చూడండి, ఆహ్, ఎక్కువ తృష్ణ అనేది ఎక్కువ ఉండకూడదు. చెప్పారు కదా! శ్రీకృష్ణ భగవానుడు ఉండొచ్చు, కోరికలుండొచ్చు. కానీ తృష్ణ అనేది ఉండకూడదని చెప్పారు. ఆ విధంగా సత్సంగం చేస్తే నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వం చేస్తే నిర్మోహత్వం, దేని మీద మోహం ఉండదు. నిర్మోహత్వం వస్తే నిశ్చల చిత్తం. ఎప్పుడైతే చిత్తం అనేది మనకి నిశ్చలంగా ఉందో, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. అప్పుడే మనకి భగవంతుడి యొక్క ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇవన్నీ కలగాలంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే వేళ్ళలో వేలు పెట్టుకోవడం, కళ్ళు మూసుకోవడం, కాళ్ళకి రాసి చేసుకోవడం. ఇదే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ధ్యానం చేస్తూ ఉంటే గంటలు గంటలు ధ్యానం సాధన చేస్తూ ఉంటే మన లోపల ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం మార్పులనేది ఎలా ఉంటదంటే, మన మాటలో మార్పు, పనిలో మార్పు, మనం చూసే చూపులో మార్పు, ఇవన్నీ కూడా మార్పులు మనం గమనిస్తూ, గమనిస్తూ మనం ధ్యానం చేస్తూ ఉండాలి. మనలో యొక్క ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్నామని మనం దాని గురించి అంటే ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్నాం కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా ఎదగాలి. అంటే పత్రి సారు ఏం చెప్పారంటే, నేను చెప్పింది చేయమన్నారు తప్ప చేసింది చేయమనలేదు. పత్రి సారు అలాగే ఒక గురువుగారి దగ్గర కొంతమంది శిష్యులున్నారంటండి. అంటే ఏం చెప్పారంటే ఆ గురువుగారు ఎన్నో విషయాలు చెప్పారంట శిష్యులకి. విని నేర్చుకున్నారు. వాళ్ళు చాలా పాండిత్యం నేర్చుకున్నారు. ఒకరోజు గురువుగారు వాళ్ళందరికి ఒక టెస్ట్ పెట్టాలి కదా! ఎంతవరకు నేర్చుకున్నారు? ఏంటి అసల? నేను చెప్పినట్టు చేస్తారా? లేపోతే నేను చేసినట్టు చేస్తారో చూద్దామని చెప్పేసి శిష్యులందరిని వెంట పెట్టుకొని గురువుగారు వెళ్తూ ఉన్నారన్నమాట. వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోటుకెళ్ళి గురువుగారు తాటికల్లు తీస్తుంటే అతని దగ్గర తీసుకొని తాగారట. తాగగానే శిష్యులందరూ గురువుగారు తాగారు కదా అని వాళ్ళు కూడా తాగారట. సరే ఇంకొంచెం ముందుకెళ్ళాక గురువుగారు ఏదో తిన్నారట. తింటే వీళ్ళు కూడా తిన్నారంట. అప్పుడు గురువుగారు ఏంటి నేనేది చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి, సరే ఇంకొంచెం ముందుకెళ్ళాక ఎర్రగా నిప్పులుంటాయి కదా! ఆ నిప్పులు తీసుకొని నోట్లో యేసుకొని మింగేసారట గురువుగారు. మింగగానే శిష్యులకి ఒక్కసారిగా మైండ్ ఏం చేయాలో తెలియలేదు. అంటే ఆయన కళ్ళు తాగినా తాగారు, ఏదో తిన్నారు. కానీ నిప్పులనేవి మింగారు కదా! ఇది ఏం చేయాలో తెలీదు. మరి గురువుగారిని అనుకరిస్తే ఇప్పుడు మన గొంతు కాలిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక శిష్యులు ఆగిపోయారట. అలాగే ఆహ్, సాయిబాబా కూడా చూడండి మనకి ఏం చేశారాయన, చేయి పెట్టి అన్నం కలిపేసేవారు. వేడి వేడి అన్నంలో కలిపి చెక్ చేసేవారు. కానీ ఇప్ తర్వాత శిష్యులన్న వాళ్ళు ఎవరైనా అలా చేయగలరా? చేయలేరు. అంటే అంత సాధన, అంత ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా చేయగలిగాడు. అంటే ఆయన శరీర స్థితిలో లేరు, ఆత్మస్థితిలో ఉన్నారు. మనం ఇంకా శరీర స్థితిలో ఉన్నాం. కాబట్టి గురువు ఏం చెప్పారో అది మనం చేయాలి తప్ప, గురువు చేశారని చెప్పి మనం సాయిబాబా తిప్పారని మనం కూడా తిప్పామనుకోండి ఏమవుతుంది? కాలిపోతుంది. కాబట్టి ఆయన చెప్పినయి చేయాలి తప్ప, ఆయన చేసినయి మనం చేయకూడదు. అలాగే సాధకుడి లక్షణాలు తెలుసుకున్నాం కదా! అసలు సాధన కుదరాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటే మన సాధన కుదురుతుందో ఒకసారి ఇది మనం తెలుసుకుందాం. అయితే పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాక శుద్ధి అనే 3 విషయాలున్నాయండి. పాత్ర శుద్ధి అంటే మన ఆహారం వండే పాత్ర ఎలా ఉండాలంటే మనందరం గూడా అందరం గూడా 70% ధ్యానంలోకొచ్చిన వాళ్ళందరూ కూడా నాన్ వెజిటేరియనే. అందరూ కూడా నాన్ వెజ్ దాంట్లో వండిన వాళ్ళమే. అలాంటి పాత్రలు ఉపయోగించకూడదని పత్రిసారి చెప్పేవారు. ఎందుకంటే మనకి సూక్ష్మాతి లోపాలు మనకు తెలియవు కాబట్టి, ఆ యొక్క పాత్రలో కూడా చాలా లోపాలు ఉంటాయి మనకు తెలియనియి. అవి గురువులకి జగద్గురువులకు మాత్రమే తెలుస్తాయి కాబట్టి వాళ్ళేమి చెప్పారు, ఆ నాన్ వెజ్ పాత్రలు వాడొద్దు అని చెప్పారు. అందులో వండినా కూడా మనకి ఉపయోగం లేదు. ఎందుకంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పొలంలో ఎండుని డబ్బా కొడతాం. ఎండుని కొడతాం. తర్వాత ఆ డబ్బాని మనం కడిగేసి మన ఇంట్లో వాడుకోగలమా? ఎక్కడో దిక్కున మనకు చిన్న అదెందుకు వాడుకోవాలి? ఇది మంచిది కాదు కదా! ఇది పురుగుల మందు కదా! అని అనుకుంటా. ఆ విధంగానే సూక్ష్మ లోపాలనేవి గురువులకే తెలుస్తాయి కాబట్టి, పాత్ర శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క పాత్రలు మినిమమ్ మేమైతే తటవర్తి రాఘవరావు గారి క్లాస్‌కి వెళ్ళగానే సార్ చెప్పారు ముందే.
మీ యొక్క పాత్రలు నాన్ వెజిటేరియన్ కదా మీరు, అవన్నీ మార్చేసి కొత్తవి తీసుకోండి అని చెప్పారు. ఆ విధంగానే పత్రి సార్ కూడా ఒకసారి ఏదో ఫంక్షన్‌కి కూడా ఏదో పెద్ద పెద్ద వంటలు చేస్తే సార్ అసల ఆ వంటలన్నీ తీసేయండి అని చెప్పేసి మళ్ళీ వేరే కొత్త పాత్రలు తెచ్చి వండించారు. ఎందుకంటే బయట టెంట్ హౌస్ నుంచి తెప్పించిన పాత్రలంట. ఆ విధంగానే అందులో లోపాలు, దోషాలనేవి మనకు తెలియవు. ఆ గురువులకి తెలుస్తాయి. కాబట్టి ఆయన చెప్పినట్టు మనం ఆచరించాలి. ఎందుకంటే సాధన చేస్తేనే కదా మనం సాధనమున పనులు సమకూరు ధరలోనే. అంటే సాధన చేయాలంటే మనం ఆహారం కూడా చాలా ముఖ్య విషయం కాబట్టి ఆహారం అనేది మనం ఆ విధంగా పాత్ర శుద్ధి అని తర్వాత పాక శుద్ధి. పాకం అనేది అంటే పదార్థాలు ఎలా ఉండాలంటే, మనం తీసుకునే ధ్యానంలో తీసుకునే ఆహారం ఎలా ఉండాలట, అప్పటికప్పుడు వండిన ఆహారం తీసుకోవాలి. పొద్దున్నే మళ్ళీ సాయంత్రానికి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారాలు తీసుకోకూడదు. అలాగే చూడండి అరటిపండు గాని, యాపిల్ గాని కొంచెం ఏదన్నా కొంచెం పోయిందనుకోండి, మనం ఏం చేస్తాం, ఆ కొంచెం ముక్క తీసేసి మిగతాది తింటాం. అంటే పోవటం మొదలెట్టిందంటే అది మొత్తం పండంతా పోయినట్టే కాబట్టి అలాంటి పళ్ళు మనం ఉపయోగించకూడదు. స్వచ్ఛంగా ఎప్పటికప్పుడు చేసుకున్న ఆహారం తినాలి. ఫ్రిడ్జ్‌లో ఆహారాలు, నిల్వ ఉంచిన ఆహారాలు అవి వండిన ఆహారాలు ఫ్రిడ్జ్‌లో పెట్టినయి తినకూడదు. అలాగే కొంచెమే కదా అని చెప్పి ఆ కొంచెం పోయింది తీసేసి తినకూడదు. అలాంటి ఆహారాలు తింటే మనకి సాధన అనేది కుదరదు. అలాగే తర్వాత పాకశుద్ధి, పాకశుద్ధి. పాకశుద్ధి అంటే మనం వంట చేసేవాళ్ళు కూడా ఎలా ఉండాలంటే, ఆ యొక్క మనం ధ్యానం చేస్తూ వండాలి. అలాగే ఒక నామం చెప్పుకుంటూ వండాలి. అప్పుడు ఆ యొక్క పదార్థం యొక్క రుచి పెరిగిపోతుంది. దాంట్లో ఏమి ఎయకపోయినా, ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వేయకపోయినా, మనం ధ్యాన శక్తితో ధ్యానం చేస్తూ వండితే, ఆ యొక్క పదార్థం అనేది రుచి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఒకసారటండి దీనికొక చిన్న కథుంది. ఒకసారండి ఒక గురువుగారు ఒక స్వామీజీ, ఒక సన్యాసొచ్చారండి ఒక ఊరికి. ఆ ఊర్లో రాజుగారు సన్యాసులు ఎవరైనా వస్తే భోజనం వాళ్ళ ఇంటికాడే పెట్టేవారన్నమాట. అలాగే ఒక సన్యాసొచ్చినప్పుడు ఆయనకి రాజుగారు భోజనానికి ఆహ్వానించి భోజనం పెట్టారు. ఆ భోజనం తిన్నప్పుడు ఆ వంట చేసినతను రాజుగారి పాత్రలన్నీ చూసి, "అబ్బా! ఎన్ని పాత్రలున్నాయి. సర్లే ఒక చెంచా నేను జేబులో యేసుకుంటే ఏమవ్వదు కదా!" అని చెప్పి ఒక చెంచా తీసుకొని జేబులో యేసుకుంటాడు. యేసుకొని ఇన్నున్నాయి కదా! ఏం తెలుస్తదిలే అని చెప్పి ఒక చెంచా జేబులో యేసుకొని, ఆ విధంగా ఆయన వంట చేసేసారన్నమాట శుభ్రంగా. వంట చేసేసాక ఆ వంట రెడీ అయిపోయాక ఆ సన్యాసొచ్చారు. సన్యాసికి వడ్డించేసారు. వడ్డించేసి సన్యాసికి ఏమనిపించిందో తెలీదు గానీ, ఆయనకి కూడా పక్కన గ్లాసులు అవన్నీ చూడగానే ఆ పాత్ర, ఆ కంచం, ఆ స్పూన్లు అవన్నీ చూడగానే ఆయనకనిపించిందట. నాకు కూడా ఈ గ్లాస్ కావాలని చెప్పి ఆయన జోబులో తీసుకొని, ఆ వెండి గ్లాస్ యేసుకొని ఆయన యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయినప్పుడు అనిపించిందట ఆయనకి. జోలు దులిపారంట వెళ్ళగానే. దులుపగానే ఒక గ్లాస్ పడింది. ఇదేంటి నేను సర్వసంగ పరిత్యాగిని కదా! నేను ఇంటింటా ఇలా భిక్షెత్తుకుని తినేదాన్ని కదా! ఇవన్నీ వదిలేసొచ్చాను కదా! ఇదేంటి నేను దీన్ని తగిలించుకొనొచ్చాను మళ్ళీ అని చెప్పి ఒక రాజుగారి దగ్గరికెళ్ళి ఆ యొక్క వంట చేసే వంట మనిషిని పిలిపించి అతని జేబు చెక్ చేయమంటే అతని జేబులో ఒక చెంచా కనిపిస్తుందంట. అప్పుడు ఈ గ్లాస్ ఇచ్చేసి అప్పుడు చెప్తారన్నమాట. ఇగో వండే వంట ఎలా ఉండాలంటే మనం తినే ఆహారము యొక్క శ్వాస మీద ధ్యానం చేసి వండాలి తప్ప అతను చూడండి ఏ విధంగా ఉన్నాడు. ఆ యొక్క స్పూను జేబులో పెట్టుకొని, ఆ స్పూన్ ఇంకెళ్ళి కొట్టేద్దామా? ఎలా కొట్టేద్దామా ఒక్కొక్కటి అని చెప్పేసి ఆ యొక్క ఆలోచనలతో వంట చేశాడు. ఆ ఆలోచన ప్రభావం తిన్న మనిషి మీద పడింది కాబట్టి, మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలంటే పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్‌గా ఉండాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలి అని చెప్పి మన పత్రి సార్ చెప్పారు. ఆ ధ్యానం ఎలాగో మనందరికీ తెలుసు చేస్తున్నాము. ఆ ధ్యానం చేయడం వల్లనే పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాక శుద్ధి. ధ్యానం చేయాలి అంటే ఈ ఎప్పుడైతే మనం పాత్ర శుద్ధిగా చేసుకుంటామో, పదార్థాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తింటామో, అలాగే పోయిన పదార్థాలు మనం ఎక్కడ తినకుండా ఉంటామో, ఎప్పుడైతే వంట వండేటప్పుడు చూడండి పూర్వం మన బామ్మలు గాని, అమ్మమ్మలు గాని ఆళ్ళందరూ కూడా దేవుడిని తలుచుకొని చక్కగా నామంతో వండేవారు. ఇప్పుడు అంత టైం ఎక్కడుంది మనకి హడావుడిగా వంటలు వండుకొని ఎళ్ళిపోవడం తప్ప హడావుడి తప్ప లేదు. అందుకని బయట మన ఆహారాలు తినేటప్పుడు ఖచ్చితంగా తినకూడదనే చెప్పాలి. ఎందుకంటే బయట ఆహారం తిన్నప్పుడు మనకి అలాంటి వైబ్రేషన్స్ అలాంటి ఆలోచనలు వచ్చి మన యొక్క ఆలోచన స్థాయి అనేది ఆహ్, పెరిగిపోతూ ఉంటది. మనం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏంటి జీరో స్టేజ్‌లో ఉండాలనుకుంటాం. అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండాలనుకుంటాం. కాబట్టి మన ఆలోచనలే మనం క్లీన్ చేసుకోవడానికే రోజు ధ్యానం చేస్తున్నాం. పక్కవాడి ఆలోచనలు, పక్కవాడి ఎమోషన్స్ మనకెందుకండి? అయన్నీ కావాలంటే అవన్నీ ఎలా తెచ్చుకుంటున్నామంటే బయట ఆహారాల ద్వారా, లేకపోతే ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారాలు, లేకపోతే నిల్వుంచిన ఆహారాలు, ఫ్రెష్‌గా లేని ఆహారాల వలంగానే పాత్రలు శుద్ధి లేకపోవడం, పదార్థం వండేటప్పుడు మన మనసు ఆ ధ్యానంతో అక్కడ పెట్టకపోవడం వలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి.
సాధకుడు ఎలా ఎదగాలో, ఎదగడానికి ఎంత కష్టపడాలో, ఎంత ధ్యాన సాధన చేయాలో ఒక ఎత్తైతే, ఆ యొక్క తీసుకునే ఆహారం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆహారం వల్లే మన యొక్క విహారం అంటే ఆహార విహారాలు అంటారు కదా! ఆహారం వల్లంగానే మనం ధ్యానం బాగా చేయగలం. ఎందుకంటే భీమవరంలో 1, 2, 3 క్లాసులు ధ్యానం క్లాసులు పెట్టినప్పుడు అక్కడ రాజలక్ష్మి అమ్మే వంట చేస్తారు. ఎవరిని రానివ్వరు. ఆవిడ దగ్గరుండి చూసుకుంటారు. ఆ వంటలో వండినప్పుడు అక్కడ తిన్న ఆహారం ఆయిల్ ఫుడ్ ఉండదు. కారం ఉండదు. ఉప్పు లైట్‌గా ఏస్తారు. ఇవన్నీ ఉండటం వల్లంగానే అక్కడ 3, 5 గంటలు ధ్యాన సాధన చేయగలుగుతున్నాం. కాబట్టి ఎవరైతే ఇవన్నీ తగ్గిస్తారో, ఎవరైతే ఆహ్, ఎవరి చేత్తో వాళ్ళు వంట వండుకొని హ్యాపీగా తింటారో, బయట ఫుడ్‌కి అవాయిడ్ చేస్తారో, వాళ్ళకి తప్పకుండా ధ్యానం చేయడానికి సాధనలో కుదురుతుంది. మనం ఫస్ట్ ఫస్ట్ ధ్యానంలోకొచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే 40 రోజులు ధ్యానం పెట్టుకున్నప్పుడు, మనం చక్కగా దేవుడిని తలుచుకుంటూ, మన వంట మనం వండుకుంటూ, ఏది ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా, పాత్రలన్నీ మంచిగా మనం చెప్పినట్టుగా పాత్రలు తీసుకొని ఆహ్, ఎవరైతే చేస్తారో వాళ్ళు కూర్చునే ఫస్ట్ మనం కూర్చోవాలి కదండీ! కూర్చుంటేనే కదా మనం ఏదైనా సాధన చేయగలం. అసలు మనం కూర్చోవడానికి అదే లేకపోతే మనం ఎలా సాధన కళ్ళు ముయ్యాలి కదా! ముయ్యాలంటే ఆలోచన పోవాలి. ఆలోచన పోవాలంటే మన ఫుడ్డు ముందు ఆహారమేనండి. ఆహారం వల్లనే ఏదైనా చేయగలం. ముందు ఆహారం చూసుకోవాలి. తర్వాత సాధన అనేది ఆటోమేటిక్‌గా అదే కుదురుతుంది. నేను అలాగే ఫాలో చేశాను. ఎప్పుడైతే రాఘవరావు గారి దగ్గరికెళ్ళానో అన్ని పాత్రలు మార్చేశాను. నేనే స్వయంగా వండుకుంటూ బయట ఫుడ్ మొత్తం అవాయిడ్ చేశాను. ఎప్పుడో తప్పదు అనే పరిస్థితి తప్ప బయట ఆహారాలు గాని, వెల్లుల్లిపాయ ఏసిన ఆహారాలు గాని ఎలాంటివి ముట్టుకోకుండా చేశాను. చాలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకేదన్నా పట్టుకోవాలి అంటే చాలా ఇష్టం. పట్టుకుంటే గట్టిగానే పట్టుకుంటాను. నేను వదలను. ఎందుకంటే దాంట్లో రుచి తెలిసింది. ఇప్పుడు మామిడి పండు ఇస్తాం మనం. మామిడి పండు రుచిగా తీయగా ఉంది, తీయగా ఉందంటాం. కానీ ఆ రుచి ఎవరికి తెలుస్తది? తిన్నవాడికే తెలుస్తది. కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ధ్యానాన్ని పట్టుకున్నారో వాళ్ళకే తెలుస్తది. ఎవరైతే ఈ పాత్రలు వాడారో, ఎవరైతే ఈ ఆహారం విషయంలో ఇన్ని చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా శాకాహారాన్ని భుజించండి. వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకోవద్దు. అసలు వేసుకోవద్దనే చెప్పారు పత్రిజీ సారు. ఇవన్నీ వేసుకోవద్దు. అలాగే మన చేత్తో మనం చక్కగా నామంతోనో, లేకపోతే ధ్యానం చేసే వంట వండితే అద్భుతంగా ఉంటది. ఏం వేయకపోయినా అద్భుతంగా ఉంటది. ఆ వంట చేసుకొని చక్కగా సాధన కూర్చుంటే అద్భుతంగా కుదురుతుంది. ధ్యానం చేయడానికి ముందు ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతటి అవకాశం ఇచ్చిన పత్రిజీ మహిళా చైతన్యానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.